సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం జీటీ అయితే కొన్నాము. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకటి కొత్తది అయితే కొనబోతున్నాం అనమాట. ఈసారి కొంచెం పెద్దది అయితే కొంటున్నాం. సో మీరు బైకే అనుకోకూరి, ఈసారి అయితే మనం కార్ అయితే కొంటున్నాం అనమాట. సో కొంటున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. సో ఇప్పుడు మనం అయితే వచ్చేసి టాటాలో అయితే చూస్తున్నాం. మనం ఇప్పుడు టాటా కర్వ్ ఎలక్ట్రిక్లో అయితే చూస్తున్నాం మనము. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా ఎలక్ట్రిక్ అయిపోతుంది, మొత్తం ఈవీ వెహికల్స్ అయితే ఎక్కువ అందరు కొంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు మా అన్న అయితే లంచ్ అయితే చేస్తున్నా అనమాట. ఇప్పుడు కార్ ఒకసారి టెస్ట్ డ్రైవ్కి అయితే చెప్పినాం. నిన్న మొన్న వెళ్ళిర్రు, మా ఇంట్లో ఏమో నిన్న మొన్న వెళ్ళిర్రు. సో వాళ్ళు మొత్తం కనుక్కున్నారు, అక్కడ మొత్తం అంతా కనుక్కున్నారు. సో ఇప్పుడు ఏంటంటే టెస్ట్ డ్రైవ్కి అయితే మేము పిలిస్తే వాళ్ళు వస్తుండ్రు. సో వాళ్ళు వస్తే మనమైతే ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి అయితే చూద్దాం. సో వీడియో అయితే తీస్తున్నా, బ్లాగ్ అయితే చేద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బ్లాగ్ అయితే స్టార్ట్ చేయండి. సో వస్తుంది కార్ అయితే, ఇంకొక 5 minutesలో మనం ముంగట్నే ఉంటుంది. గాయ్స్ ఇగోండి, కార్ వస్తుంది. టెస్ట్ డ్రైవ్ కార్ దుమ్ము ఉందని మొత్తం ఇట్లా ఆపేసినాడా. సరే ఇగోండి మా అన్న. సరే అయితే వచ్చేసింది మనది. ఇగోండి అరే, దీని పాటలు కూడా పెట్టిరా. నేను రోడ్ మీద నడుపుతా, చూస్తురా గైస్. మొత్తం పాటలు పెట్టుకొని వచ్చిండు అన్న అయితే. ఇంటీరియర్ అయితే మనకి చూపిస్తే ఒక్క నిమిషము, ఇది ఎట్లా చేయాలి. ఇంటీరియర్ చూస్తురా గైస్, మంచిగానే ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఇవ్వండి మనకి ఫ్రంట్ కెమెరా, ఇది డోర్ పెడితే వస్తుంది. ఎట్లుంది మమ్మీ? సో దీంట్లో బ్లాక్ వేరియంట్ కూడా ఉంటుంది. బ్లాక్ వేరియంట్ ఇంకా జబర్దస్త్ ఉంటుంది. సో రివర్స్ అయితే తీస్తారు బండి. గైస్ ఇవ్వండి ఇట్లా అంటే, అరే కాలేదేందే అయితేనే అన్నా, కీ ఉండాలా? అచ్చా సరే నేను అవతలకి వెళ్ళి కూర్చుంటా. ఇది ఇటు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది కదా. అమ్మ లోపలికి అయితే వచ్చేసినాం. స్పేస్ బాగానే ఉంది. స్పేస్ అయితే ఇక్కడ కూడా ఉంటుంది చూడు, 45 watt ఛార్జర్. కానీ ఇక్కడ ఇట్లా టైప్ సి ఉంది, ఏసీ కూడా ఉన్నాయి 2. బ్రేక్ ఆటో బ్రేకింగ్ ఉంటుంది అది ఇంట్లో పోయేలా. సో దీని మీద సన్ రూఫ్ ఉంది, లైట్లు కూడా ఉన్నాయి. మరి మూన్ రూఫ్, సారీ సన్ రూఫ్ కాదు, మూన్ రూఫ్. ఓపెన్ కూడా మరి, కానీ సగమే కొంచెం అవుతుంది. అంత బయటికి వెళ్ళేది. అవుతుంది ఓపెన్ అవుతుంది, కానీ ఎక్కువ కాదు. అంటే మీ వేరే కార్లల్లో ఇట్లా మొత్తం సగం ఓపెన్ అవుతుంది కదా, ఇలా కొంచెమే ఓపెన్ అవుతుంది. అంతే, అంటే మొత్తం అంటే అన్నిట్లలో కూడా కొంచెం ఈడిదాకా ఆగుతుంది, కానీ ఇప్పుడైతే అది ఆడవరకే ఉంటుంది అట్లా. సిట్టింగ్ కంఫర్ట్ అయితే మనకి మంచిగా ఉంది. స్పీకర్స్ వచ్చేసి దీంట్లో 9 ఉంటాయి కదా అన్న స్పీకర్స్. సో దీంట్లో JBL ఉంటాయి స్పీకర్స్, 9 ఉంటాయి మనకి. 9 మీరు రాగానే చూసారు కదా సాంగ్ ఎట్లా వస్తుందో, మొత్తం బేస్ట్. మా డాడీ కూడా వచ్చేసాను. ఇప్పుడు సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసినాం. ఒకసారి పైకి నిల్చోవాలా, కంఫర్ట్ చూద్దాం. సరే అయితే క్లోజ్ చేసి, ఇట్లా హాఫ్ క్లోజ్ చేయడానికి వస్తుంది. ఆ నెట్ కూడా క్లోజ్ కాకుండా. ఇప్పుడు బాగుంది.
అంటే స్పీడ్ సెట్ చేయడానికి. ఓన్లీ డ్రైవ్, పార్కింగ్, రివర్స్ గేర్. మైలేజ్ ఎంత వస్తుంది? 350 to 400 వరకు వస్తుంది ఆన్ ఫుల్ ఛార్జ్. ఒక ఫుల్ ఛార్జ్కి మనకి అంటే మన క్లెయిమ్ అంటే 585. 350 కిలోమీటర్స్కి అయిపోతే మళ్ళీ ఎన్నో దొరుకుతుంది ఛార్జింగ్ లాంగ్ పోతే. 1 అవర్లో ఫుల్ అవుతుంది సార్. అంటే లాంగ్ ఎక్కడెక్కడ ఉంటాయా మన తెలంగాణ ఛార్జెస్ ఉన్నాయి. అమ్మా ఛార్జెస్ పాయింట్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసాయి సార్ మొత్తం ఇక్కడ. అచ్చా, మొత్తం అన్ని రోడ్లలో ఉన్నాయి. వచ్చేసాయి సార్. మీకు డెలివరీ టైంలో ఒక యాప్ ఇస్తాం సార్. యాప్లో ఎక్కడెక్కడ ఉన్నాయి చూపిస్తే మనం అక్కడ దగ్గరలో ఏమున్నాయో మనకు అక్కడ చూసుకొని అక్కడ పోయి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇంట్లోనే అంటే మనం నియరెస్ట్ ఎట్లుంది మీకు దాంట్లో ఫోన్లో చూపిస్తుంది. ఫోన్లో చూపిస్తుంది. లొకేషన్ దాంట్లో షేర్ చేసుకొని వెళ్ళొచ్చు, అంతే కదా అన్న? అంతే. స్పోర్ట్స్ మోడ్లో అయితే వెళ్తుంది అన్న. దీని టాప్ స్పీడ్ ఎంత ఉంటుంది అన్న? 160. ఇవ్వండి స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే మంచిగా. అచ్చా, ముంగట కెమెరా నుంచి అది అక్కడ చూసి మనకి ఇక్కడ లిమిట్ చెప్తుంది, అట్లా ఇండికేట్ చేసుకొని చెప్తుంది. సో అది సో ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే మనం ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం టాటా షోరూమ్కి అయితే వెళ్ళి అక్కడ హ్యారియర్ కూడా ఉంది, ఇంకోటి వేరే కూడా చూసి ఏదో ఒకటి ఫైనల్ అయితే చేయాలి. అన్ని కార్లు నాకు ఒకటి అన్నయ్య బయటకు పోతుంటే అన్ని మనం మొన్న నువ్వు ఆడిపోయినా చూడు చూసినావు లోపల హ్యారియర్ బాగుంది. ఇది అది పక్క పక్కకుంటే అది మంచిగా కట్టిద్దాం. ఇప్పుడు మళ్ళీ అందుకే డాడీని తీసుకొని పోతున్నాం మరి. ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఒకవేళ అంటే బయటికి వెళ్తాం కదా దూరం, సో ఫాస్ట్ ఛార్జింగ్ 600 అవుతుందా? 600 అవుతుంది. కొంచెం గూగుల్ రివ్యూ ఇవ్వరా సార్, మీకు స్కానర్ పంపిస్తాను. మనది అయితే అయిపోయింది. సో టెస్ట్ డ్రైవ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ పక్కకి షోరూమ్ ఉంది, షోరూమ్కి వెళ్ళేసి అయితే మనం హ్యారియర్ కూడా చూద్దాం. అట్లనే ఒకసారి మా డాడీ హ్యారియర్ చూద్దాం అని అన్నాడు. ఒకసారి హ్యారియర్ కూడా నేను చూపిస్తాను మీకు. అంటే హ్యారియర్ ఒక 10 lakhs ఎక్కువ అవుతుంది, కానీ దాంట్లో ఫ్యూచర్స్ మంచిగా ఉన్నాయి, దాంట్లో సిట్టింగ్ పొజిషన్ మంచిగా ఉంది, కొన్ని ఫ్యూచర్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి. అందులో ఇప్పుడు సౌండ్ కూడా చూసినాము, జబర్దస్త్ సౌండ్ వస్తుంది. నా JBL స్పీకర్లు ఉన్నాయి కార్లో సాంగ్స్వి. సో ఇంకొకటి మనకి వచ్చేసి అందులో మనకి హ్యారియర్లో వచ్చే 10 స్పీకర్లు వస్తున్నాయి. ఇట్లా అట్లా వేరే చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి, ఎందుకంటే 2025 మోడల్ కొత్తగా వచ్చింది ఈవీ దాంట్లో కాబట్టి. ఒకసారి చూద్దాం, ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో గాయస్ మనకు వచ్చేసి ఇప్పుడు టాటా అయితే మనం ఇప్పుడు దీంట్లోనూ షోరూంలో ఉన్నాం. ఇప్పుడు మనం టాటాలో అయితే మనకి కర్వా ఇక్కడ ఉంది, ఇక్కడైతే హ్యారియర్ అని చూస్తారు కదా మీరు. ఇలా కూర్చోడు ఇప్పుడు డాడీ మళ్ళీ ఇప్పుడు ఇలా కూర్చున్నామంటే 10 లక్షలు ఎక్కువ. అరే ఎట్లుంది అసలు ఇలా? అవును నిజంగానే మమ్మీ, వా దీంట్లో ఇంకా జబర్దస్త్ ఉంది కదా అసలు. బా మస్తు ఉంది ఇది. ఓ మమ్మీ కరా ఒకసారి కరే జల్దీ రా. అదే ఒకసారి డాడీని ఇంట్లో కూర్చోమని చెప్పు. అసలు ఇంట్లో కూడా అరే నిజంగా కదా అసలు ఇదే బాగుంది దానికంటే. మరి 40 lakhs అంటే ఉంటుంది కానీ మమ్మీ. దీంట్లో బ్యాక్ స్పేస్ కూడా చూసుకొని కలిసి. అంటే ఇది ఎట్లుంటుంది అంటే టైఅప్ అయ్యారు వీళ్ళు, రేంజ్ రోవర్తో టైఅప్ అయ్యారు. సో ఇది ఒక చిన్న రేంజ్ రోవర్ లాగానే ఉంటుంది. పైసలు కూడా అట్లనే ఉంటుంది. అదే మనం ఇక్కడనే చూడాలి మొత్తం, డాడీ అక్కడనే చూస్తాడు మొత్తం. కానీ అంటే ఇది ఎట్లా తెలుసా, రేంజ్ రోవర్తో టైఅప్ అయ్యారు కానీ. సో దానివల్ల దాన్ని కొంచెం గ్రే కలర్, ఇది గ్రే కలర్ ఇది. దీంట్లో ఇదే టాప్ వేరియంట్ అనుకుంటా నాకు తెలియదు అట్లా. కానీ దీంట్లో మనకి వచ్చేసి అరే ఇది కూడా మంచిగా ఉంది, సీటింగ్ పొజిషన్ కూడా మంచిగా ఉంది, డోర్స్ కూడా మంచి ఇట్లా మంచిగా ఉన్నాయి. హైట్ కూడా మనకి బాగుంది. ఇది రూఫ్ కూడా ఒకసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ అయితే కాదు రూఫ్ ఓపెన్ కాదు, బ్యాటరీ ఆఫ్ ఉంటుంది దీంట్లో. బ్యాటరీ ఆన్ చేస్తే
ఉంటుంది. ఇప్పుడైతే చూపించలేను, కానీ ఇంట్లో మంచిగా ఉంది. ఇగో ఫుట్ రెస్ట్ కూడా ఉంది, మనకి అన్నీ ఉన్నాయి. ఫుట్ రెస్ట్ అంటే కింద వస్తుంది కదా, ఆమ్రెస్ట్ కానీ మంచిగా ఉంది ఇక్కడ, అట్లా జబర్దస్త్ ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకు మంచిగానే ఉంది. మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా మనకి ఇప్పుడు టాటాలు అయితే ఈడు వరకు వస్తుండే, అది ఇంకోటి చిన్నగా ఉండే, కొంచెం చిన్నగా అనిపించిండే. సో ఈ కార్లో అయితే మనకి మంచిగా ఉంది. ఈ కార్లో అయితే జబర్దస్త్ ఉంది. హ్యారియర్ అది వచ్చేసి మనకు 23 పడుతుంది, ఇది వచ్చేసి 33 పడుతుంది. సో 10 lakhs ఎక్కువ. చూద్దాం అయినా అని కూడా ఏదైతే. మేమైతే కర్వ్ అనుకుంటున్నాం, ఎందుకంటే బడ్జెట్. మనమైతే హ్యారియర్ అయితే మనకైతే నచ్చింది. హ్యారియర్లో వచ్చేసి మనకి ఇవ్వండి, ఇక్కడ కూడా ఎక్స్ట్రా స్పీకర్ అయితే వస్తుంది. సో దీంట్లో 10 స్పీకర్స్. అవును, ఇది మంచిగా ఉంది అసలు కార్. దీంట్లో అరువు ఇది ఎంత, ఇది కూడా సేమ్ కదా మనకి వచ్చేసి. ఎట్లుంది చూస్తురా మీరు అసలు, మొత్తం క్లాసీ, ఒక లగ్జరీ ఫీల్ వస్తుంది అసలు దీని లోపల, మస్తుంది. చూడండి అసలు కార్ ఎట్లా కనిపిస్తుంది, ఇడికెళ్ళి చూడండి. ఇది మన క్లిప్స్ ఉంటాయి, క్లిప్స్తో ఇట్లా పైకి అనాలి, పైకి అంటే వచ్చేస్తుంది. ఒకటి వచ్చేసింది, ఇంకొకటి ఉంది, తీయదు ఒకటి. అయ్యో, అంటే మనకి ఇప్పుడు మనము ఎట్లా అంటే కొత్త మనం ఏం చేస్తామంటే కొని పెట్టుకుంటాం కదా, దీంట్లో ఇన్బిల్ట్ ఫ్యూచర్ వచ్చింది. సో అట్లా హ్యారియర్లో ఎండ కొట్టినప్పుడు ఇది వేసేసుకుంటే అయిపోయి, ఎండ కొట్టదు. ఇన్బిల్ట్ ఫ్యూచర్ అసలు వీడికి అనిపిస్తుంది. చూడు కూర్చో ఒకసారి, కంఫర్ట్ ఉందా? ఇక ఎప్పుడో ఒక్కటే కొనేస్తే ఏమైతే అమ్మా, ఇప్పుడు దానికి ఏమో 23. గాయస్ ఆడ చూడరు మా డాడీ నెక్స్ట్ అది కర్వ్ చూస్తుండు, కర్వ్. అసలు దీంట్లో ఇది చూస్తుంటేనే ఇదే కొనబుద్ధి అవుతుంది అసలు. అది స్టీరింగ్ కానీ, ఆ స్క్రీన్ కానీ, అసలు కర్వ్లో టాటాలో సేమ్ ఉన్నాయి ఫ్యూచర్స్ కానీ అన్నీ సేమ్, కొంచెం ఎక్కువ. ఇప్పుడు సీటింగ్ దాని ఏమంటారు, సీట్ వెనకాల జరగడం, ముంగట జరగడం అవన్నీ ఉంటాయి కదా. సో దాంట్లో కొంచెం చేంజ్, స్పీకర్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం అంటే పెద్ద కార్ కూడా పెద్దగా ఉంది. రేంజ్ రోవర్తో టైఅప్ అయిన తర్వాత తెచ్చిన ఫస్ట్ కార్ ఇది. సో అట్లా కొన్ని చాలా ఉన్నాయి. సో ఇవ్వండి హ్యారియర్ ఇది 2025 మోడల్, జబర్దస్త్ ఉంది గాయస్. అసలు నేను చెప్తున్నా కదా, ఎవరైనా కొనాలంటే కాలు 2025 అది ముంగట్కెళ్ళి చూపిస్తాం. ఇదే కొన్నూరి ఎవరైనా కొనాలంటే ఇట్లుంటుంది ముంగట్కెళ్ళి, సైడ్ నుంచి చూపించాలి అసలు. ఇది ఇట్లుంటుంది, వస్తుంది. ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి వచ్చింది. వైట్ కాదు, గ్రే. ఓకే, సెట్ అవుతుంది. అలోవీల్స్ వస్తుంది సార్, మనకి అలోవీల్స్ వస్తుంది. 18 inches అలోవీల్ వస్తుంది. 18 inches వస్తాయి. ఇగో మళ్ళీ మనము కర్వ్లో అయితే కూర్చున్నాం అనమాట, టాటా కర్వ్. సో ఇప్పుడు మన దగ్గర హ్యారియర్ అయితే ఉన్నది కదా. సో ఈ హ్యారియర్ అయితే పక్కకు ఉంది. సో అదైతే హ్యారియర్. సో హ్యారియర్ కొనాలి అంటే మనకి 3 months వెయిటింగ్. అంటే ఇప్పుడు నేను ఒకవేళ బుక్ చేస్తే మళ్ళీ 3 నెలల తర్వాత. మాకు ఇప్పుడు కారు కొనేదే మాకు కొంచెం అవసరం తిరగానీకే. సో మా డాడీకి అవసరము తిరగనీకే కార్ కొనేది. ఇప్పుడు కర్వ్ అయితే ఇప్పుడు 15 days లోపల మనకు డెలివరీ అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. సో ఈ కార్ వచ్చేసి ఈఎంఐలో కొంటున్నాం మేము. సో అప్పుడు హ్యారియర్ కొనాలంటే మనకి మొత్తం లోన్తోని అవన్నీ ఏదేదో ఉంటాయి కదా ప్రాసెస్, అవంతా మన చేతిలోకి వచ్చేసరికి 45 lakhs అవుతుంది మనకి. టాప్ ఎండ్ మేము కొనేది. ఇప్పుడు కర్వ్ కూడా టాప్ ఎండ్ ఎంత అవుతుంది, ఇది కొనేసరికి 33 లక్షలు ఏమో అవుతుంది. అదే మనకు ఆ బండి వచ్చేసి హ్యారియర్ వచ్చేసి మనకి 33. మళ్ళీ దానికి మనం లోన్లో తీసుకుంటే 45 దాకా ఇది అయిపోతే 43, 40 అట్లా 45 రౌండ్ ఫిగర్ వేసుకున్నాను కూడా. ఆ బండికి 45 లక్షలు పెట్టాలి. అది కూడా 3 months తర్వాత డెలివరీ అవుతుంది. అంటే
3 months తర్వాత మన చేతిలోకి వస్తుంది బండి. చేతిలోకి వచ్చిన తర్వాత మనకి ఇది కొత్త 2025 మోడల్ కాబట్టి మా డాడీ ఏమంటుండంటే ఆ బండి వచ్చేసి మనకి ఏ బండి అయినా 1 year చూడాలి ఫస్ట్. 1 year తర్వాత దాన్ని రివ్యూస్ అనేది జెన్యూన్ రివ్యూస్ వస్తాయి దానివి. అది కరెక్టే చెప్పినది అయితే. సో ఇది కర్వ్ అయితే 1 year అవుతుంది కాబట్టి ఇది మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇదే నెంబర్ 1 ఉంది. అంటే మహీంద్రాలో కూడా ఉన్నాయి చాలా, సో వేరే వేరే దాంట్లో కూడా ఉన్నాయి కానీ మేమైతే టాటాలో కొంటున్నాం. టాప్ ఎండ్ వస్తుంది మనకి దీంట్లో తక్కువలా 23 అంటే ఇది తక్కువ కాదు కదా 30 లక్షలు అవుతున్నాయి. ఇదైతే కొంటున్నాము. అక్కడ వాళ్ళు మా డాడీ మా మమ్మీ మా అన్న అందరు కలిసి చూస్తున్నారు. అంటే ప్రాసెస్ ఆ లోన్ ప్రాసెస్ అది ఏదేదో చూస్తున్నారు. సో ఇప్పటిదాకా మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి ఇప్పుడైతే ఫైనల్ అయితే కర్వ్ అయితే అయింది. సో టెస్ట్ డ్రైవ్ కూడా మనం ఆల్రెడీ అందుకే అదే చేస్తున్నాం మేము టెస్ట్ డ్రైవ్. దానికి నాకు ఇప్పుడు తెలిసి లేకపోతే నేను మా డాడీకి అదే చెప్తే సరే తీసుకుందాం అన్నాడు కానీ అది ఆడ తీసుకుందాం అన్నారు. కానీ దాని తర్వాత 3 months వెయిటింగ్ చెప్పిండు, వెయిటింగ్ ఉంటుంది అని చెప్తే మాకు మొత్తం గాలి మొత్తం దిగిపోయింది. కానీ లోపల మొత్తం జబర్దస్త్ ఉంది. హ్యారియర్ బాగుంది గాయస్, కానీ అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఇక మనం ఆగాలి. మినిమం ఆ అన్న కూడా చెప్పిండు 7 months 8 months తర్వాత రివ్యూస్ జెన్యూన్ రివ్యూస్ అయితే వస్తాయి అని అన్నారు. ఎట్లుందో అంటే దానికి తెలుస్తాయి కదా మనకు ఫ్యూచర్స్, అదే ఎట్లుందో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి. సో ఇప్పుడైతే మనకి కర్వ్ అయితే ఫైనల్ అయిపోయింది. కర్వ్లో ఉన్న ఫ్యూచర్స్ దాంట్లో ఉన్నాయి, కానీ ఆ కార్ కొంచెం పెద్దగా ఉంటుంది. మంచి లగ్జరీ ఫీల్, అంటే ఇట్లా లగ్జరీ ఎందుకంటే రేంజ్ రోవర్తో టైప్ అయిన తర్వాత ఫస్ట్ కార్ చేసారు కదా అది. సో దానివల్ల మనకు అట్లా వచ్చింది అసలు అది. సో అది ఇప్పటికైతే జరిగింది. అక్కడ మాట్లాడుకునే విషయాలు అయితే ఇది అట్లా ఇవ్వండి. వచ్చేసిండు బాయ్. ఇక్కడ మనకి ఫోన్ పెడితే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఒకవేళ సపోర్ట్ చేస్తే వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది ఇక్కడ. సో వైట్ ఎందుకు అనుకున్నారా? వైట్ సో మీరు ఏ కలర్ సెట్ అవుతుంది రా. నేను లైవ్లో చూసినాం కాబట్టి నీకు చెప్తున్నా, నేను సెట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి కాసి కర్వ్లో. అంటే మేము హ్యారియర్లా గ్రే చూసినాం కదా, గ్రే కలర్ ఉంది కదా కారు. సో ఇప్పుడు మేము కూడా దీనికి సెట్ అవుతుందో లేదో అని అనుకుంటున్నాం. అది కూడా బాగుంటుంది. సో మీరు ఏ కలర్ బాగుంటుంది, వైటా గ్రేయా కమెంట్ అయితే వేయండి, తెలుస్తుంది మాకు కూడా. ఎందుకంటే మేము అది ఇప్పుడు బ్లూ కలర్లో అయితే కర్వ్ అయితే బ్లూ కలర్లో ఉంది. సో అందుకే మాకు అర్థమవుతలేదు. సో మీరు ఒకసారి కమెంట్ చేయండి, మాకు అర్థమవుతుంది ఏ కలర్ బాగుంటుందో ఏది ఎట్లుంటుందో తెలుసుకోనికే. సో ఫైనల్ అయితే ఇదే కారు కదా, ఇక అయిపోయింది, ఇదే అయిపోయింది ఇక ఫైనల్. ఇదే కొనేస్తాం. నీ బర్త్డేకా 15 days అవుతుందా? 15 days లోపల కదా. ఎప్పుడు అంతసేపు ఎందుకు ఆగుతాం రా భయ్? జల్దీ వస్తే జల్దీ తీసేసుకుంటాం కదా. ఒకవేళ రాకపోతే 2 రోజులు ఈఎంఐ ప్రాసెస్ కాకుండా అటు ఇటు 3-4 రోజులు అయింది. సరే చూసాం, బర్త్డేకి వస్తే మంచిదే. కానీ బర్త్డేకి వచ్చింది అనుకో, నీ బర్త్డే డెలివరీకే రావాల్సి వస్తుంది. దావతే ఎట్లా మళ్ళీ నువ్వు దోస్తాను ఎట్లా తిరుగుతావు మొత్తం ఎట్లా? అసలు బర్త్డే తర్వాత రోజు పెట్టుకో కావాలంటే మన ఇట్లాంటివి ఉంటే. ముందు రోజు తీసుకుంటాడు, బర్త్డే రోజు తిరుగుతాడు ఇక కార్లలో అట్లా. అయినా అనుకోండి నీ బర్త్డే ఛార్జింగ్ పెట్టేసి ఇస్తారు కదా ఆ రోజు అయితే తిరగచ్చు. ఇన్స్టాలేషన్ అదే ఇప్పుడు పోయి అడగాలి. సో ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. గాయస్ పేమెంట్ అయితే అవుతుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు 21,000 పే చేయాలంటారు అడ్వాన్స్ లాగా. సో పే అయితే అయిపోతుంది 21. సో ఫైనల్ అయితే కర్వే. కలర్ ఏది నీ ఇష్టం ఇక, నేనేం చేయలేము. వైటే కొను. నేనంటే గ్రే అంటున్నా. అంటే గ్రే సెట్ అవుతుంది. చూపించాలా నేను కావాలంటే నీకు ఫోటో? గ్రే బాగుంది, రెడ్ బాలే. ఇగో వైట్ అయితే ఇగో ఇట్లుంటుంది గాయస్. వైట్ ఇట్లుంటుంది, వైట్ బాగుంటుంది. గ్రే అయితే ఇగో ఇట్లుంటుంది గాయస్. వైటే బాగుంటుంది. ఫైనల్లీ పేమెంట్ అయిపోయింది. 21,000 కార్ బుక్ చేసినాం. ఎట్లా అది ఇట్లా చూపిస్తాడు. అట్లేం చూపించలేదు.
చూపించిన వీడియో చూసుకోవాలి ఇట్లా ఇచ్చుకుంటా. గాయస్ ఇవ్వండి మనకి బుకింగ్ ఫామ్ బుక్ అయిపోయింది. కారు టాటా కర్వ్ అయితే బుక్ అయింది, వైట్ కలర్. సో ఇంకెన్ని రోజులు డెలివరీ, ఎన్ని రోజులు అయితే మన చేతిలోకి రానికే కారు డెలివరీ? 1 వీక్ లోపల వచ్చేస్తుందా? గణేష్ చతుర్థి వరకు వచ్చేస్తుంది.